हरि ओम ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनम् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु ॐ वागीशाद्यास्व मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्यस्तं नमामि गजाननम् यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్ ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో మనం నమ్మకం యొక్క భాష్యం అధ్యయనం చేశాక ఆ చివరిలో వచ్చేటటువంటి కొన్ని ప్రధానమైనటువంటి రుద్రమూర్తికి సంబంధించినటువంటి మంత్రాల భాష్యాలు వివరణలు చూస్తున్నాం. కొన్ని అయ్యాయి, ఇంకా కొన్ని మనం చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. వాటిల్లో మనం ఈ గాయత్రి మంత్రాలకు సంబంధించినవి చూసాం. ఈ నిధనపతయే నమః అనే చాలా ప్రసిద్ధమైనటువంటి మంత్రం అది. దానికి మనం వివరణ ప్రారంభిద్దామని చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకుందాం అనుకున్నాం. అది ప్రారంభిద్దామని చెప్పి అది అయిన తర్వాత మెల్లగా చమకంలో ప్రవేశిస్తాం మనం. ఇతః పరం నూతన శివాలయాదికం కృత్వా తత్ర లింగ ప్రతిష్టాపనావసరే ప్రత్యహం పార్థివలింగ ప్రతిష్టాపనావసరే చ వినియుక్త. అంటే ఈ మంత్రాలను కూడా ప్రాణ శివలింగ ప్రతిష్టలో వాడతారు అని. అపమాత్రేణ పాపక్షయార్థ పరదోషంగా కనిపించట్లేదు నాకు. పాపక్షయార్యాశ్చ పార్వతీపతి నమస్కారార్థా మంత్రా ఉచ్యంతే. సర్వలింగగ్ను స్థాపయతి అంటే పాణిమంత్రం పవిత్రం ఇది చ మంత్రలింగాత్ తత్పాఠస్తు. ఓం నిధనపతయే. మామూలుగా అందరూ చదివేప్పుడండి చిన్న ఇందులో ఎక్కడ తేడాలు వస్తాయి చూడండి. నమః అంటుంటారు, నమః నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః కాదండి. ఈ మాకి నమః అని అంటే మాకి పైన గీత పెట్టినట్టు అవుతుంది, కానీ లేదు అక్కడ. ఇదే ఎలా నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః అలా వెళ్ళాలండి. ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః
పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగ్ను స్థాపయతి పాణిమంత్రం పవిత్రం ఇది అని ఈ రకంగా ఈవేళ మనకి శని త్రయోదశి కూడానండి. అత్యద్భుతమైన మనకి అవకాశం ఇచ్చాడు పరమేశ్వరుడు ఈవేళ ఈ మంత్రాలను ఒక్కసారి మనం ఉచ్చారణ చేసుకోవడానికి. ఇందులో మనకి పార్వతి మొట్టమొదటిది నిధన పార్వతీపతయే నమోస్తు అంటే చాలా సింపుల్ పదాలు అనిపిస్తాయండి. పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడికి నమస్కారము. కథం భూతాయ, ఎటువంటి పార్వతీపతి అయినా ఎటువంటి పరమేశ్వరుడు అంటే నిధనపతయే నమః. నిధనము అనే మాటకి నితాంతం ధనం అని అర్థం వస్తుందండి. అంటే నితరాం బహూని ధనాన్ని నిధనాన్ని అంటే నితరాం చాలా రకరకములైనటువంటి ధనములు అంటే వెల్త్ క్యాష్ ఒకటే కాదండి. అది పశు సంపద కావచ్చు, అంటే మనకి ఆ, పాడి పంట అన్ని రకాలు ఉంటాయి కదండి. అవి వాటితో పాటు రత్నాలు కావచ్చు, భూగృహాలు కావచ్చు, క్షేత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల ధనములే. అంచేత ఇలాంటి వాటన్నిటిని కూడా వీటన్నిటికీ అధిపతి ఎవరు? నితరాం బహువుని ధనాన్ని చాలా ఎక్కువ, మళ్ళీ అందులో కూడా ఎక్సెలింగ్ అంటారే ఆ నితరం అంటే అటువంటిది. అంతకంటే ఇంకా ఎక్కువ అంతలాంటి ధనములన్నిటికీ కూడా నిధనాన్ని తేషాం పతి అంటే వాటన్నిటికి కూడా అధిపతి అయినటువంటి వాడు. ఇక్కడ కుబేర రూపేణ అంటే ఈ వీటన్నిటికీ ఇన్ఛార్జిగా రుద్రుల్లో ఉండేటువంటి ఒక అంశే ఈ కుబేరుడు కూడా. అయితే కుబేర రూపంలో ఉండేటటువంటి ఈ పరమశివుడికి నమస్కారం అని ఒక అర్థం వస్తుందండి. నిధనాన్ని పాతి ఇది నిధనపహ, నిధనములను రక్షించువాడు. అంటే భక్తిభ్య తనోతి విస్తారేతి ఇది తహ అంటే నిధన పశ్చాసౌ కశ్యేతి నిధనపత భక్తానాం సమీపత్వాత్ అంతిక సచ అసౌ సచ ఇది పునః కర్మధారయ తస్మై. ఇంతవరకు కూడా ఈ నిధనపతికి వ్యాఖ్యానమేనండి. ఇప్పుడు ఇందాక అక్కడ రెండు రకాలండి. మామూలుగా మనకి పార్వతీ పరమేశ్వర్ మనకి వాగర్ధ సినిమాలో కూడా జ్ఞాపకం తెలియదు మీకు, సాగర సంగమంలో ఆ అప్పుడు మొట్టమొదటిలో గ్రహించలేకపోయారు చాలామంది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, ఇది అందరికీ వచ్చింది. పార్వతీ పరమేశ్వరు అనేది రెండు రకాలుగా అక్కడ దాన్ని స్ప్లిట్ చేసేయండి. పార్వతీ పరమేశ్వరులు అదొకటి, పార్వతీప రమేశ్వరం అని కూడా అన్నాడండి. అని అన్నా కానీ పాలకుడు అంటే పార్వతీపతి అని అర్థం వస్తుందండి. అలాగే ఇక్కడ అంటే రెండోది అంటే రమేశ్వరవు, రమాదేవికి భర్త అయినటువంటి అంటే లక్ష్మీనారాయణ అని అర్థం వస్తుందండి. అక్కడ పార్వతీప అంటే పార్వతీ పరమేశ్వరుడు, రమేశ్వరం అంటే రమాదేవి ఆవిడ యొక్క భర్త అయినటువంటి విష్ణుమూర్తి. అలాగే ఇక్కడ ఆ రకమైనటువంటి అన్వయం కూడా తీసుకొస్తున్నాడు. ఒకటేమో మామూలుగా నిధన నిధనములకు పతి, అలాగే నిధనప త అని రెండు రకాల పాకి తాకి మధ్యలో స్పేస్ చేస్తున్నాడండి. తా అనే మాట ఏమిటంటే తనోతి అంటే విస్తారేతి అంటే నిధనాన్ని పాతీతి నిధనపహ, నిధనములను రక్షించుడు. నిధనం అంటే నితాంతమైనటువంటి అత్యంత ఈ ఈ వెల్త్ అంతని కూడా రక్షించేది. మామూలు వెల్త్ కాదు ఇది, ఆ, అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని రక్షించేవాడు అని అర్థం. నిధనపహ అంటే అనంతమైన ఐశ్వర్యాన్ని రక్షించేవాడు. అది ఏం చేస్తాడైనా భక్తేభ్య తనోతి, భక్తులందరికీ కూడా దాన్ని విస్తారైతి పంచిపెట్టాం అనమాట. ఆంచేత నిధనపశ్చ అసౌ తశ్చ అంటే సమాసం ఎలా చెప్పాలి దానికి అంటే నిధనపహ ప్లస్ తహ నిధనపత అని అర్థం వస్తుంది. నిధనపశ్చ అసౌ తశ్చేతి అంటే ఆ అనంతమైనటువంటి ఐశ్వర్యమునకు అధిపతి ప్లస్ దాన్ని విస్తరింపజేయువాడు, విస్తారైతే దాన్ని పంచిపెట్టేటటువంటి వాడు అని ఆ రకంగా చెప్తే మొత్తం ఏకపదం నిధనపత అంటే రామహ లాగా అది నిధనపత శబ్దము, నిధనపతి శబ్దం కాదండి, నిధనపత శబ్దం అవుతుంది. అప్పుడు భక్తానాం సమీప అయితే పతయే నమ నిధనపత అంతికాయ నమ అన్నారు కదా. అంతికాయ అక్కడ నిధన పతాంతికాయ అనే మాటకు అర్థం వస్తుందంటే భక్తానాం సమీపత్వాత్ అంతిక, ఆయనకి అనంతమైనటువంటి ఐశ్వర్యానికి ఆయన అధిపతి. దాన్ని ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఎక్కడో కూర్చుని రిమోట్లో కూర్చుని మనకి గూగుల్ పే చేసినట్టు ఫోన్ పే చేసినట్టు చేస్తాడా, సమీపంలో ఉంటాడా? భక్తానాం సమీపత్వాత్ భక్తులకి చాలా సమీపంలో ఉంటాడు కనుక. అంతము అంటే దూరం అని గుర్తెట్టుకోకండి, అలా కాదు. అంతము అంటే దగ్గర, అంతిక అంటే దగ్గర అని అర్థం.
సమీపత్వాద్ అంతిక. సామాన్యంగా కొన్ని పదాలు తెలుగులో అరణ్య మధ్యము అని ఉందనుకోండి. అరణ్య మధ్యం అంటే అరణ్యం అంతా పెద్దది మ్యాప్ గీసి దానికి ఏదో సెంటర్ గుర్తించి అక్కడ అది కాదండి. అరణ్యంలో ఎక్కడైనా సరే దాని అరణ్య మధ్యం అని అన్నం ఉంది. అరణ్య మధ్యం అని ఉంది. అలాగే భక్తానాం సమీపత్వాత్ అంతిక, భక్తులకు సమీపంలో ఉండేటటువంటి వాడు కనుక ఆ, అంతిక అంటే నిధన పత ఏ నమ, నిధన పత అంతికాయ నమ. అంటే ఇంత ఐశ్వర్యం కలిగి అందరికీ విస్తారణ చేసేటటువంటి పరమేశ్వరుడు భక్తులకు చాలా దగ్గరలో ఉంటాడు. సచ అసౌ సచ ఇతి పునః కర్మధార, అలా రెండు కనుక ఎప్పుడైతే ఇలా మధ్యలో అసౌ అని చేస్తే అది కర్మధారయ సమాసం అవుతుందండి. ఏమండి ఈ మాట ఇలాంటిది మళ్ళీ ఎక్కడ వస్తుందంటే మరి రామేశ్వర అనే పదానికి కూడా ఇలాంటివి వస్తాయి. చెప్తాను, తర్వాత చెప్తాను. ఇది అయిపోయి మనం అంటే ఇక్కడ కర్మధారయ సమాసం యొక్క విశేషం కూడా అక్కడ చెప్పుకుందామండి. తస్మై నమః అంటే అటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారము. అలాగే ఊర్ధ్వయు, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః అన్నప్పుడు ఊర్ధ్వాయ ఊర్ధ్వలింగాయ అంటే ఏంటి? ఊర్ధ్వయో అంటే ఊర్ధ్వలోకేషు దేవతారూపేణ విద్యమానాయ ఇత్యర్థ. ఊర్ధ్వాయ నమ అంటే పైనున్నవాడు, పైనున్నవాడికి ఊర్ధ్వాయ అది చతుర్థీ విభక్తి ఏకవచనం. గుర్తుపెట్టుకోండి, నమః అనే పదం ఎప్పుడు వచ్చినా కానీ చతుర్థీ విభక్తి పదం ఉండాలండి. నమస్తుభ్యం, నమస్తే, అత్తే అన్న తుభ్యం అన్న సంస్కృతం చతుర్థీ విభక్తి పదాలండి అవి. షష్ఠీ భక్తులు నీకు నమస్కారం అని తెలుగులో అంటాం కానీ నీ కొరకు సంస్కృతం వచ్చేవాళ్ళు చతుర్థి భక్తి వస్తుందండి. ఇక్కడ కూడా ఊర్ధ్వాయ అన్నప్పుడు ఊర్ధ్వాయ అది చతుర్థి భక్తి, రామాయ అన్నట్టుగా. ఊర్ధ్వాయ అంటే ఏంటంటే పైవాడికి, అంటే పైవాడు అంటే ఎవరు? ఊర్ధ్వలోకేషు దేవతారూపేణ విద్యమానాయ, పైనున్న లోకాలలో దేవతా రూపంలో ఉన్నటువంటి వాడు, దేవతా రూపంలో అందరికీ తెలిసేటటువంటి వాడు అని అర్థం వస్తుందండి. మామూలుగా దేవుడు ఎక్కడ అంటే పై చూపిస్తుంటాం, పైడేమిటి, ఆయన అన్ని పక్కల ఉన్నాడు. ఆయన ఆయన ఈ దిక్కు సర్వదో అన్ని దిక్కులో నుండి సర్వదిక్షుల్లోనూ ఉండేటటువంటి ఆయన. ఆయన ఉండనటువంటి ప్రదేశం లేదు. ఆయన దానికి దిక్కులు అనేవి చాలా రిలేటివ్గా చాలా కన్స్ట్రెయిన్డ్ టర్మ్ అండి అది. కానీ చెప్పుకుంటూ ఉంటాం ఊర్ధ్వాయ అంటే ఊర్ధ్వలోకేషు దేవతా రూపేణ విద్యమానాయ, పై లోకాల్లో దేవతా రూపంలో ఉండేటటువంటి వాడు. ఊర్ధ్వలింగాయ అంటే ఊర్ధ్వలోకేష్వపి గీర్వాణై లింగరూపేణ స్థాపయిత్వా పూజ్యమానాయ, ఆ పైలోకాల్లో కూడా అక్కడ ఉండేటటువంటి అగ్నిదేవుడు కుబేరుడు వాళ్ళు ఉన్నారనుకోండి, ఆకాశంలో ఎక్కడో ఉన్నారనుకుందాం స్వర్గంలో. వాళ్ళు మళ్ళీ శివుడి గురించి ధ్యానం చేస్తారంటే వాళ్ళు కూడా శివలింగం రూపం చేస్తారట. ఎలా గీర్వాణై అంటే దేవతల చేత లింగ రూపేణ స్థాపయిత్వ పరమేశ్వరుని మళ్ళీ వాళ్ళు కూడా ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని, అది కనిపిస్తుందా కనిపిస్తుందా వాళ్ళకి కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక లింగం అంటే చివరి గుర్తుంది. ఒక రూపంతో వాళ్ళు కూడా ఓ రూపాన్ని మూర్తిని ధ్యానం చేసుకుంటూ ఆ రూపంతో వాళ్ళు దాన్ని ఆ ప్రతిష్ఠ చేసుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని పూజ్యమానాయ వాళ్ళ చేత కూడా పూజింపబడేటటువంటి వాడు. అంటే ఊర్ధ్వలోకాల్లో ఉండేటటువంటి దేవతల చేత సేవించబడేవాడు, పూజింపబడేవాడు అని రెండో మతం. హిరణ్యాయ, హిరణ్యాయ నమః అంటే హిరణ్యాయ అనే మాట ఏంటంటే సర్వాత్మకత్వ, సర్వాత్మకత్వాత్ కనక రూపాయ. సర్వాత్మకత్వం అంటే సమస్తమైనటువంటి, సర్వాత్మకము అంటే ఏంటంటే అన్నిటిలోనూ ఉంటాడు ఆయన, అన్నిటిలోనూ ఆత్మరూపంలో ఉంటాడు. అటువంటిది అంటే అందరికంటే అంత విశిష్టమైనటువంటి వ్యాప్తి ఉన్నవాడు ఇంకెవరూ లేరు. అలాంటిది ఎలాంటిదంటే కనక రూపాయ బంగారం రూపంలో ఉంటాడు అని ఒక అర్థం అండి. అయితే ఇంకో మాట హిరణ్యం అనే మాటకి ఎలా చెప్పారంటే హితంచ రమణీయంచ అని చెప్పారండి. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి హిరణ్యాన్ని పెట్టుకుంది. ఎవరో దాంతో పేరెట్టి హిరణ్యాన్ని పేరెట్టి మిగతా హిరణ్యకశుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి పేరెట్టేవి అందరూ ఆ అమ్మాయిని ఆక్షేపించడం ప్రారంభించారు. అప్పుడు మొట్టమొదటిలో ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశుడు ఎవరు ఆ మాట ముందర లేదు, అయితే ఆ పేరు పెట్టుకునేది కాదు, హిరణ్యాన్ని పెట్టాను. ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, ఏమండి ఇలా ఏం పర్వాలేదమ్మా, దీనికి అర్థం తెలుసు, ఇలా చెప్పు, హితంచ రమణీయంచ, హిరణ్య అని పేరు చెప్పు, ఇలా అర్థం ఉందని చెప్పు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశుడు అది కాదు అక్కడ. హితంచ అంటే మనకి ఉపయోగించే, మనకి హితాన్ని చేసేది, మనకి మంచిని చేసేది. రమణీయంచ ఆకర్షణీయంగా ఉండేటటువంటిది. అలాంటి పేరుని చెప్పు. హిరణ్యాయ అంటే ఇక్కడ కనక రూపాయ బంగారు రూపంలో ఉన్నాడంటే, అంటే బంగారం ఈవేళ ప్రపంచంలో క్యాష్ ఎక్కడ మనకి ఉన్నటువంటి ప్రాపర్టీ పెరుగుతుంది, ఏ రూపంలో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, దాచుకోవాలి, ఎక్కడ పెట్టినా గవర్నమెంట్ కొట్టేసే పరిస్థితులు ఉన్నాయి. ఎవడోడు మనకి దక్కుతుందనేటటువంటి ధైర్యం లేకుండా ఉంది ఇవాళ సామాన్య చిన్న చిన్న ఉద్యోగస్తులాగా అనంత కోటీశ్వరులైనా సరే వాళ్ళు.
కారణం ఏంటంటే ఇది అందరూ అనేక రకాల ఈవేళ సాఫ్ట్ కాపీ అనుకోండి, ఫ్రాడ్ ద్వారా బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం ఎవడ ఈవేళైతే స్టేట్ బ్యాంకులోనూ అక్కడ ఇంకా ఫ్రాడ్ జరగలేదు అంటున్నారు, అక్కడక్కడ జరుగుతున్నాయి అనేక రకాల ఫ్రాడ్స్. రోజు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఆ పాస్వర్డ్ తెలియజేయకండి, ఇంకోటి తెలియజేయకండి. ఏమో పొరపాటున వాడు బ్రేక్ చేస్తే మొత్తం అకౌంట్స్ అన్ని కూడా ఒక క్షణంలో ఖాళీ చేసేయచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంక బ్యాంకులో కాదు, బంగారం రూపంలో పెట్టుకుందాం. చాలా మంది బంగారం కొంటారు, ఎంత వద్దన్నా సరే గవర్నమెంట్ చివరి బంగారం రూపంలో పెట్టుకుంటుంటారు. బంగారం ఎత్తుకుపోతే దాన్ని లాకర్స్లో పెడితే లాకర్ బ్రేక్ చేస్తే. కానీ అన్నిటికంటే సేఫ్ ఏంటి చివరికి చెప్పేది ఈ మధ్య, అల్టిమేట్లీ మీరు బంగారం రూపంలో కొంత పెట్టుకోండి. అంతా మీరు రక్షించుకోగలిగితే బంగారం రూపంలో పెట్టుకోండి. అలాగా సామాన్యం ఎప్పటి నుంచో ఏదైనా మాట్లాడితే వంకాయలు కొనేవాడిగా ఇలా ఉన్నాయి బంగారంలో ఉన్నాయండి అంటాడు వాడు. ఉపమానం చెప్పడమే బంగారం అంటాడు వాడు. అంటే అన్నిటికంటే శ్రేష్టతమాయ అని అర్థం వస్తుందండి. ఆ రకంగా హిరణ్యాయ సర్వాత్మకత్వాత్ కనక రూపాయ అని ఒకటండి. ఇంకా వేదిక్ మ్యాథమెటిక్స్ తీసుకుంటేనండి, కనకం అనేటటువంటి మాటలో నెంబర్ వన్ అని అర్థం అండి. కనకం అనే మాటకి నెంబర్ వన్. అందులో రెండు అక్షరాలే తీసుకోండి, కా నా. అంటే మొట్టమొదట పలికినటువంటి వేదిక మ్యాథ్స్లో మనకి కటపయాది విధానం అని, భూత సంఖ్యా విధానం అని రెండు రకాల ఆల్జిబ్రాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదట కనకాలో చూసుకోండి, ఇక్కడ రెండు అక్షరాలు మూడు అక్షరాలు ఉన్నాయి, అందులో రెండే. ఇవన్నీ కూడా మనం ఇందులో చెప్పుకున్నామండి. కనక ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి గజ్జెలో కనకాంగి, రత్నాంగి ఇవన్నీ అలా వరుసగా వస్తూనే ఉంటాయి. ఆ కనకాంగి అంటే మనం ఏమనుకుంటూ ఉంటాం మామూలుగా, ఏదో బంగారపు రంగులో మెరిసిపోతున్నటువంటి ఒక సుందర స్త్రీ అని అనుకుంటూ ఉంటామండి. కాదండి అక్కడ అది. అది 72 ఉండేటటువంటి ఆ రాగాలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు నెంబర్ 1 రాగం, నెంబర్ 2 రాగం, నెంబర్ 3 రాగం అని చెప్పడానికి ఒక చక్కటి సంస్కృత పదాలు పెట్టారు. ఎలాగా అంటే కనకాంగి అన్నారనుకోండి, మామూలుగా చూస్తే కనక ప్లస్ అంగి. కనకం అంటే బంగారం వంటి శరీరం కలిగినటువంటిది అర్థం. కాదండి, రెండు అక్షరాలు తీసుకోండి. కా నా. కటపయాజంలో కాదినవ, టాదినవ, పాది పంచక, యాజ్యష్టక ఐదే సూత్రాలు ఉన్నాయి. కా అనేటువంటి అక్షరానికి లగైతూ 9 అక్షరాలు వరుసగా తీసుకోండి, వాటి నెంబర్లు పెట్టుకోండి, 1 to 9 పెట్టుకోండి. కా అంటే 1, ఖ అంటే 2, గా అంటే 3, ఘ అంటే 4, ఇలాగ చాఛ జాఝ ఇని పెట్టకండి ఇంక అంతవరకు. కా అంటే 1. తర్వాత అక్షరం నా అంటే 0. ఇందులో ఇంకోటి ఉందండి, అంకానాం వామది. ఏ అక్షరాన్ని ముందర పలుకుతావో దాని యొక్క వాల్యూని వన్స్ ప్లేస్లో వెయ్యి. కా నాలో కా ముందర పలికాం అంటే కా యొక్క వాల్యూ ఇందాక చెప్పుకున్నట్టుగా 1. ఆ 1 ముందర వేసేసేయండి, అది వన్స్ ప్లేస్లో పడింది అనుకోండి. తర్వాత పలికిన అక్షరం నా అంటే వాల్యూ 0, దాన్ని టెన్స్ ప్లేస్లో వేసుకోండి. ఇప్పుడు చదవండి, 01 అవుతుంది. 01 అంటే 1, అంటే మొదటి రాగము అని అర్థం. రత్నాంగి అని అన్నాం అనుకోండి, రత్నాలు ఇక్కడ రా ముందర పలుకుతున్నాం, రా. తర్వాత అక్షరం సంయుక్త అక్షరం స్తనా ఉంది, తకారం నకారంలో. అందులో తా యొక్క వాల్యూ ఇందాక చెప్పినట్టు రత్నాల్లో రా యారాల వల్ల యాది అష్టక, యా 1, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి రాకి 2 వాల్యూ వస్తుందండి. 2 తనాలు ఆఖరి హల్లు తీసుకోండి, ఆఖరి అక్షరం తన. తనాలు మళ్ళీ 2 హల్లులు ఉన్నాయి, తకారం నకారం. అందులో ఆఖరి తీసుకోండి నా యొక్క వాల్యూ 0, సో 02, అది రెండో రాగం అని అర్థం. ఇలాగా మొత్తం అన్ని కూడా అక్కడ చెప్పేది. ఆ రకంగా కూడా ఇక్కడ కనక రూపాయ అంటే నెంబర్ 1 ఈయన ప్రపంచంలో. అంటే నెంబర్ 1 అంటే ఆది పురుషుడు ఈయన, ఇంతకు ముందర వాడు ఎవడు లేడు అసలు అని. ఆ రకంగా కనకం అనే మాట వస్తే అంటే సీతాదేవిని సుందరకాండలో చెప్పాడు, కనకాంగి అని పదం వాడతాడండి, అక్కడక్కడ 2 సార్లు వాడాడు కనకాంగి అని. అంటే ఆవిడ విశ్వంలో పరమేశ్వరునితోటి ఆ సంయోగం పొందినటువంటి మహా ఆ, అమ్మవారు ఆవిడ అని అక్కడ చెప్పండి. నెంబర్ 1 లేడీ అనమాట. మనకి ప్రెసిడెంట్స్ వైఫ్ ఉంటే ఫస్ట్ లేడీ అది కంట్రీ అంటుంటారు, అలాగే ఫస్ట్ లేడీ అది యూనివర్స్ ఆవిడ. కనక రూపాయ ఇక్కడ అంటే కాంటెక్స్ట్ మనకి కనక అనే పదం వచ్చింది కదా అని అంతే చెప్పుకొచ్చామండి. హిరణ్యాయ అంటే సర్వాత్మకత్వాత్ కనక రూపాయ. హిరణ్యలింగాయ హిరణ్యాయ నమః అంటే అటువంటి బంగారపు రంగులో మెరిసిపోయేటటువంటి ఆ పరమశివుడికి నమస్కారము. హిరణ్యలింగాయ కనక నిర్మిత లింగాకారాయ. ఈ బంగారంతో కొంతమంది శివలింగాలు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, దానికి అభిషేకం చేసుకుంటూ ఉంటారు దేవతార్చనలో. అలాంటి వాళ్ళ ఆ రూపంలో లింగ రూపంలో శివలింగ రూపంలో ఉంటూ ఉండేటటువంటి పరమశివుడికి నమస్కారము. సువర్ణాయ నమ. సువర్ణం అనే మాట ఏమిడు, సు అనే పదం వస్తే శోభనం, దానికి ఇది వ్యుత్పత్తి చెప్పాడు. శోభనం అంటే చాలా గొప్పది అని అర్థం అండి. శోభన వర్ణ కాంతి యస్య తత్ సువర్ణం. అంటే ఇక్కడ ఇందాక బంగారం చెప్పేశారు, సువర్ణం అంటే మామూలుగా రెండు అర్థాలు ఉన్నాయండి.
సువర్ణం అంటే బంగారం అని ఉంది, వెండి అని కూడా ఉంది. వెండి బాగా మెరుగు పెడితే ఎంత బాగా దగదగలాడిపోతూ ఉంటుందో. అంచేది ఇక్కడ ఇప్పుడే బంగారం గురించి హిరణ్యం అనే పదం చెప్పేశారు కనుక చెప్పిందే మళ్ళీ చెప్పడం కాకుండా దాని పేరు తత్సువర్ణం అంటే రజతం తద్రూపాయ. అంటే శోభన వర్ణ చాలా బ్రహ్మాండంగా మెరిసిపోయేటటువంటి వర్ణము కాంతి దేనికైతే ఉంటుందో దాని పేరు సువర్ణం. సువర్ణం అనే మాట బంగారానికి వెండికి రెండిటికి వర్తిస్తుందండి. అందులో ఇక్కడ తీసుకుంది ఏంటంటే ఇంత ముందులోనే హిరణ్య పదం వాడారు కనుక ఇక్కడ రజత అర్థం తీసుకున్నారు. తద్రూపాయ అంటే వెండి రూపంలో ఉండేటటువంటి వాడు, వెండి శివలింగ రూపంలో ఉండేటటువంటి వాడు. ఆ రెండిటికి కూడా ఇక్కడ హిరణ్యస్య ఉక్త, ఇక్కడ అది చెప్తున్నారు, వెంటనే రాసేస్తున్నారు. హిరణ్యస్య ఉక్తత్వాత్ సువర్ణ శబ్ద రూఢం ఉత్సృజ్య యోగేన రజితం వదతి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే అదే ఎక్స్ప్లెనేషన్ చెప్పేశారండి. హిరణ్యస్య హిరణ్య రూపంలో హిరణ్య రూపుడు, హిరణ్యలింగ రూపుడు కూడా అని ఆ మాట ఉక్తత్వాది ఇప్పుడే చెప్పేయడం అయిపోయింది కనుక ఇంకో సువర్ణ శబ్ద. సువర్ణం అంటే మామూలుగా బంగారం అని అర్థం ప్రపంచంలో రూఢిగా ఉంది. రూఢిం ఉత్సృజ దాన్ని వదిలిపెట్టేసేసి ఆ ఆల్టర్నేట్గా యోగేన అంటే ఈ వ్యుత్పత్తిలో రజతం వదతి. రజతం అంటే వెండి అని చెప్తున్నారు. అలాగా సువర్ణలింగాయ అంటే రజత నిర్మిత లింగాకారాయ నమః. దివ్యాయ అంటే తర్వాత అంటే ఇప్పుడు మన ఎన్ని నిధనపతయే నమ, నిధనపతాంతికాయ నమ, ఊర్ధ్వాయ నమ, ఊర్ధ్వలింగాయ నమ, హిరణ్యాయ నమ, హిరణ్యలింగాయ నమ, సువర్ణాయ నమ. 4 అయ్యేయండి. ఐదోది దివ్యాయ ద్యులోక సుఖరూపాయ. ఆయన ద్యు అంటే మామూలుగా అంటే మనకి ఆకాశంలో భూర్లోకము భువర్లోకం భూర్భువస్సుహాలు భూర్లోకము భువర్లోకము సువర్లోకం స్వర్గలోకం మామూలుగా ద్యులోకం చెప్పడం జరుగుతుందండి. అసలు ఇంకోటి ద్యు అంటే కాంతి. కాంతి అంటే విపరీతమైన కాంతి, మామూలు కాంతి కాదు. అంటే నక్షత్ర మండలాలు గెలాక్సీలు ఆ కాంతితో పోలిస్తే అసలు ఊహించలేమండి. నిన్న కాక మొన్నండి మనకి గూగుల్ న్యూస్లో చూపించాడు. ఈ మన సూర్యుడి కంట కోటాను కోట్ల ట్రిలియన్స్ ట్రిలియన్స్ అని వేసాడండి. ట్రిలియన్స్ కాంతి ఉండేటటువంటి ఒక నక్షత్రం లాంటిది ఒకటే సింగిల్ ఏంటి, అది గెలాక్సీ కాదు, అది అది కనిపించిందండి టెలిస్కోప్లోను. ట్రిలియన్స్ అని ఇచ్చాడండి. దాన్ని బట్టి ఊహించండి ఆయన యొక్క కాంతి ఎటువంటిదో. అంచేత ఆ, దివ్యాయ ఆ రకమైనటువంటి కాంతితో ప్రకాశించేటటువంటి వాడు. అంటే ద్యులోక సుఖ రూపాయ, ద్యులోకంలో ఉండేటటువంటి ఆ సుఖంగా ఉండేటటువంటి ఆకారంలో ఉండేటటువంటి వాడు. దివ్యలింగ అలాగే ది దివ్యలింగాయ ఇంద్రాది సంస్థాపిత ద్యులోకస్థ లింగ ఆకారాయ. అంటే ఇంద్రాది దేవతల చేత స్థాపించబడి అక్కడ ద్యులోకస్థ లింగ ఆకారాయ ఆకాశంలో అంటే ద్యులోకంలో అక్కడ ఉండేటటువంటి ఎవరో అమ్మ ఎవరో మీరు హ్యాండిల్ చేస్తున్నారమ్మా, ట్యాంపరింగ్ అవుతోంది స్క్రీను. చూసుకోండి ఎవరు చేస్తున్నారు, మీరే మీరు కంట్రోల్ చేసుకోండి. టచ్ చేయకండి, ఎవరు చేస్తే వచ్చిందో మీరే మీరు చూసుకోండి. డిస్టర్బెన్స్గా ఉంది ఇది. మళ్ళీ దీనికోసం మళ్ళీ డిలీట్ చేయడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. దివ్యలింగ ఇంద్రాది సంస్థాపి ఇంద్రాది దేవతల చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆ లోకంలో ఉండేటటువంటి శివలింగ ఆకారం ఉండేవాడు. దీనికే మనకి మీ జ్ఞాపకం తెలియదు, మంజునాథ సినిమాలో ఆకాశలింగం అని వర్ణిస్తాడండి సూర్యుడిని. ఆకాశం అంతా ఇక్కడ పానుపట్టం అనుకుంటే అందులో ఉన్నటువంటి శివలింగం ఎవరంటే సూర్యుడు. చక్కటి భావన అనేది, చక్కటి భావన. ఆ రకంగా అక్కడ ద్యులోకస్థ లింగాకారాయ ఆకాశంలో ఉండేటటువంటి శివలింగ ఆకారంలో ఉండేవాడు. శివలింగం అంటే కోలగానే ఉండాలి అలా ఏం లేదు, గుండ్రంగా ఉండొచ్చు. అది ఒక రకం. భవాయ అంటే సంసార రూపాయ అండి. అంటే సంసారం అనేటటువంటి ఇందులో ఈ రూపంలో ఉండే ఇది ఆయన. భవ అంటే భూ శబ్దం అండి, భూధాతు. భూధాతు అంటే ఉండుట. ఈ సంసారంలో ఇప్పుడు మనందరము కూడా ఉన్నామంటే ఆయనే మన రూపాల్లో అనంత కోటి రూపాల్లో ఆయన ఉన్నాడు. ఆయన అంటే ఈ సంసారం దాని బాధతో సంబంధం కాదు, వండుట అంతవరకే ఆయన. సంసార రూపాయ ఈ నడుస్తున్నటువంటి అనంత కోటి యుగాల నుంచి కల్పాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సంసార రూపంలో ఉన్నాడు ఆయన. ఇంకేదంటే భవతి ఉత్పద్యతే బ్రహ్మాండం యస్మాత్ ఇతివా భవ. అంటే ఈ బ్రహ్మాండము ఎవని వలన ఉత్పత్తి అవుతుందో, భవతి ఉత్పద్యతే ఎవని వలన ఈ బ్రహ్మాండము సృష్టి, యస్మాత్ ఎవని వలన బ్రహ్మాండం ఉత్పద్యతే ఈ బ్రహ్మాండం సృష్టించబడుతుందో సహా భవ, అతను భవుడనే మాట. తస్మై భవాయ
ఇది ఈ వాక్యం చూసుకోండి సరిగ్గా మీకు వెంటనే జ్ఞాపకం వస్తే మన ఈశావాస్యంలో ఎనిమిదో శ్లోకం దగ్గర చెప్పుకోండి. ఎదేజతి ఎన్నైజతి, ఏది కదులుతూ ఉంటుందో, ఏమండి ఏది కదలకుండా ఉంటుందో, పరిగెట్టేటటువంటి వాటన్నిటికంటే కూడా పరిగెట్టి ముందరే ఉంటుంది. ఆ మాట మొన్నే చెప్పుకున్నామండి. అంటే ఏమిటనమాట, అది ఆత్మరూపంలో అప్పటికే చేరిపోయి ఉంటుంది. సరిగ్గా ఇదే వాక్యానికి అక్కడ భావన అండి. అలాగా భవః అంటే దానికి భవ అంటే ఉండుట. అంటే ఇక్కడి నుంచి ఒక రన్నింగ్ రేసులో ఇద్దరు బయలుదేరి వెళుతూ ఉంటే, ఇక్కడ అంటే మనస్సు అతి వేగవంతమైంది అక్కడ మనస్సుకి చెప్తూ, అక్కడ మనస్సు ఎంత సూక్ష్మమైందో, ఎంత వేగవంతమైనా అది కొంత సమయం ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకో చోటకి వెళుతోంది అనేప్పటికీ, అప్పటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన ఉన్నాడు, ఆత్మరూపంలో అక్కడ ఉన్నాడు ఆయన. అది కారణం ఏం చేస్తే ఆయన ఆయన భవః అనే శబ్దాన్ని అక్కడ మనం చెప్పుకున్నామండి. భవః తస్మై, అటువంటి ఆయనకి భవలింగాయ, భవశబ్దేన భవంతః సంసారిణః లక్ష్యంతే. భవంతః అంటే మొత్తం ఇక్కడ అందరూ కూడా సంసారులు, సంసారం కలవాళ్ళు అంటే ఈ జీవులందరూ కూడా ఉన్నటువంటి తైహి భూలోకే పూజ్యమాన శిలా మయాది లింగ ఆకారాయ. ఇక్కడ భవలింగం అంటే ఈ భూలోకంలో అంటే ఎంతమంది జీవులైతే ఉన్నారో అందరి రూపంలో ఉండేటటువంటిది శివుడి అని అర్థం. అటువంటి శివుడికి నమస్కారము. అంతేకాకుండా భవలింగాయ అంటున్నాం కదా, ఆ భూలోకంలో ఉంటూ వీళ్ళందరూ కూడా శివాలయంలో ప్రతిష్ఠ జరిగే కాశీ రామేశ్వరం ఇచ్చే అత్యద్భుతమైనటువంటి దివ్యక్షేత్రాలు. అక్కడ పూజ్యమానమైనటువంటి కొన్ని చోట్ల శిలామయం, శిలలతో ఏర్పడినటువంటి శివలింగాలు. ఇప్పుడు మనకి పూరి ఉందనుకోండి, అది కూడా మనం అది అది దారు చెక్కతో చేసినటువంటి విగ్రహం అది. ఇలాగా శిలామయాది లింగ ఆకారాయ, శిల మొదలైనటువంటి వాటితో లింగాకారంలో ఉండేటటువంటి ఆ పరమశివుడికి నమస్కారం. తర్వాత శర్వాయ నమః. శర్వాయ అనే మాటకండి హింసించేవాడు అని అర్థం. శృణాతి ప్రళయే బ్రహ్మాండం హినస్తి ఇది శర్వ. అంటే ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండం అంతని కూడా ఆ, హినస్తి, దాన్ని నాశనం చేసేస్తాడు. నాశనం అనే మాటకి డిస్ట్రాయ్ కాదండి, డిజపియర్ అని అర్థం. నాశనం అంటే అంతర్ధానం, కనిపించకుండా చేస్తాడు. మనం ఏదో గాజు గ్లాసు నేల కొట్టామని దాన్ని ధ్వంసం చేసే ఉంటాం. ధ్వంసం చేయడం చివరికి అయింది, అది పార్టికల్స్ రూపంలో మారిపోయింది. అది లోపల నీకు ఎలక్ట్రాన్స్ బట్టి మనం ఏం చేయలేము. ఆ ప్రోటాన్స్ వాటిని విరగొట్టగలిగామా, వాటి బ్రేక్ చేయగలిగామా, న్యూట్రాన్స్ కానీ ఏమి చేయలేము మనం అక్కడ. అంచేత ఇక్కడ ఆయన కూడా ఏం చేస్తాడంటే హినస్తి, వాటిని హింస చేస్తాడు. అందుచేత శర్వ, శర్వ అనే మాటకి హింస అంటే దాన్ని నాశనం చేస్తాడు అండి. నాశనం చేస్తాడంటే కనిపించకుండా చేస్తాడు ఎప్పుడు ప్రళయకాలంలో. అంచేత ఆయనకి శర్వ అని పేరు. శ శం దానికి శం ఇంకో రకమైన శం అంటే మనకి మహత్సుఖం, వాతి గచ్చతి ప్రాప్నోతి ఇది శర్వ. రెండో అర్థం కూడా ఉందండి. ఈయన శర్వలో శం అంటే శంచమే మయశ్చమే, మనకి చమకంలో రాబోతుందండి. ఆ మూడు అను ఒక సామాన్యంగా మీకు ఏకాశి రుద్రాభిషేకం ప్రారంభించేప్పుడు మొట్టమొదట శం అనే పదంతో ఉండడం కోసమని శంతో మనకి శంచమే మహేష్. శం అంటే మాట ఏంటంటే మహత్సుఖం అంటే నిరతిశయమైన ఆనందం. వాతి గచ్చతి, ఆ సుఖాన్ని ప్రాప్నోతి, ఆ సుఖాన్ని పొందిస్తాడు ఆయన. ఆయన పొందుతాడు, మనకి అంటే ఆయన ఆనంద స్వరూపుడు, మనకు కూడా ఆ ఆనందాన్ని అందిస్తాడు ఆయన. అందుచేత కూడా శర్వ అనే పదం చేత అది కూడా సూచించబడుతుంది. అనంతవరకు తీసుకొచ్చారండి. అంటే శర్వరూపంచ తల్లింగం శివలింగ పూజనస్య కళ్యాణకారిత్వాత్. అంచేత కళ్యాణకారి అంటే శుభప్రదమైనటువంటిది. శుభప్రదమైనటువంటిది అవడం వల్ల ఆ శివలింగము పూజ చేస్తుంటాం, అందరం చేస్తుంది అదే చివరికి. ఆ రకంగా కూడా అంటే శర్వ అనే మాట ఎప్పుడు హింసించుట, బ్రహ్మాండ అంతని అంటే కష్టపెట్టుట, దుఃఖపెట్టుట, ఆ అర్థాలు మామూలుగా ప్రళయకాలానికి సంబంధించి బ్రహ్మాండాలకి. అదే పదానికి ఈ రకమైనటువంటి శుభాన్ని కలిగించేటటువంటి లక్షణం కూడా ఉందని ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్పుకొస్తున్నారు. శర్వాయ నమ, శర్వలింగాయ నమ అంటే ఆనందాన్ని ఇచ్చేటటువంటి శివలింగం. అంటే పూజలు చేత దానివల్ల శుభం కలుగుతుంది, కళ్యాణకారిత్వాత్. జ్వలాయ నమ, జ్యోతిర్మయత్వాత్. ఆ జ్వలనము అంటే వెలుగుట. ఆయన పెద్ద జ్యోతి రూపంలో ఆయన ఉంటున్నాడు. మామూలుగా మనకి మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనం, మన జ్యోతిర్లింగాలే కదా, ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటుంటాం. అంటే చూడగలిగినటువంటి వాడి అందులో కాంతి కనిపిస్తూ ఉంటుంది, జ్యోతిర్మయత్వం.
ఈ మాటకండి ఇది మామూలుగా ఇది ఇమాజినేషనా లేకపోతే ఫ్యాక్టా? ఇమాజినేషనా ఫ్యాక్టా? జ్యోతి రూపంలో ఉండడం ఇది ఫ్యాక్ట్ అండి. ఇమాజినేషన్ అంటే ఊహ. అది లేకపోవచ్చు, నేను నుంచి రకరకాల ఊహలు చేయొచ్చు, అంటే లేనటువంటి విషయాలు కూడా ఊహించవచ్చు. ఫ్యాక్ట్ అంటే అక్కడ ఉండి తీరాలి, ఉండి తీరుతుందండి. ఎలాగంటే మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్లో వెళ్ళారనుకోండి, ఏ వస్తువు తీసుకున్నా కానీ మనకు కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా వస్తు రూప ద్రవ్య రూపంతో కనిపిస్తోంది. ఏ ద్రవ్యాన్ని తీసుకున్నా కానీ మళ్ళీ ఇది ఒకే సిద్ధాంతం అంది. చివరికి మాలిక్యూల్ నుంచి యాటమ్స్లో వెళ్ళాడు, మళ్ళీ అక్కడ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఏమిటండి అవి? వాటి యొక్క మూమెంట్ మూలానే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అది కంటిన్యూస్గా అవి జ్యోతిర్కణాలు, ఇవి జ్యోతిష్కి సంబంధించిన కణములు. కంటికి కనిపించకపోవచ్చు, సూక్ష్మాది సూక్ష్మం కావచ్చు, 10⁻⁻16 సెంటీమీటర్ సైజు కావచ్చు. అంటే సెంటీమీటర్లో అది ఆ, కోటి కోట్ల, అంటే 1000 కోటి కోట్ల సైజు చిన్నది ఒక సెంటీమీటర్ కంట. అంత సైజులో ఉండేది ఏమిటిది? అది జ్యోతి. అది జ్యోతి కంటిన్యూస్ తిరుగుతూ ఉంటుంది. ఎంత స్పీడో తెలుసునండి? సెకనికి 30,000 మైళ్ళ స్పీడ్లో తిరుగుతూ ఉంటుందండి ఆకాశ ప్రదేశంలో. దానికి ఉన్న ప్రదేశంలో ఆ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది అది. అంటే కంటిన్యూస్గా ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటే అంటే కంటిన్యూస్గా జ్యోతి రూపంలో ఉంటుందండి. ఇది ఫ్యాక్ట్ అది. మీరు ఎదురుకున్న కంప్యూటర్ చూడండి, ఏ వస్తువు తీసుకున్నా సరే ప్రతి వస్తువులోనూ జ్యోతి స్వరూపం ఉందండి అక్కడ. ఇది ఫ్యాక్ట్ ఉంది అక్కడ. అది మనం చూడలేకపోవచ్చు. అది అక్కడ అంచేత జ్వలాయ అనేది శాశ్వతమైనటువంటి సైంటిఫిక్ వర్డ్ అండి అది. జ్యోతిర్మయస్వాత్ అక్కడ. జ్వలలింగాయ భూలోకే విద్యమాన, ఇదే సరిగ్గా మనం అనుకున్న మాటలు వచ్చేస్తున్నాయండి అవి. భూలోకే విద్యమాన ద్వాదశ జ్యోతిర్లింగ రూపాయ. భూలోకంలో తెలుసున్నటువంటి అతి ప్రసిద్ధమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలు ఉంటాడు ఆయన. అంటే ఏంటి మేడం, మిగతా వాటిల్లో కంట వీటిల్లో ఇంకా ఉత్కర్షతోటి కాంతితోటి జ్యోతి రూపంలో ఉంటాడు అని అర్థం వస్తుంది. అంటే సమస్త అన్ని చోట్ల ఉన్నాడు, అందులో ఇంకా ఎక్కువ ఉంటాడని. ఎంచేతంటే ఇప్పుడు యురేనియం ఇటువంటి వాటిల్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయండి, అది బ్యాలెన్సింగ్ అవడానికి. ఆ రకంగా వస్తుంది. ఆత్మాయ నమః. నెక్స్ట్, నిఖిల జగదాత్మకాయ. సమస్త జగత్తుకి కూడా ఆత్మస్వరూపుడైనటువంటి వాడు ఆత్మాయ అనే మాటకి. అంటే లీనం సుర నరాది సర్వ ప్రాణి గుహాసు గోపితం బ్రహ్మ వేదాంత రూపేణ గమయతి విజ్ఞాపయతి లింగ ఆత్మా సర్వజంతు రూపశ్చ అసౌ లింగశ్చ ఇది ఆత్మరూప ఆత్మలింగ రూప తస్మై నమః. లీనం అంటే సుర నరాది సర్వప్రాణి గుహాసు. సమస్తమైన దేవతలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఆది అన్నాడు. ఇంకా ఆదికి అంతం లేదండి ఇక్కడ నిజంగా చెప్పాలంటే. ఎన్ని జీవరాశులు అండి? మనం 86 లక్షల జీవరాశులు అంటున్నాం, అది కూడా తక్కువే నా ఉద్దేశంలో. అనంత కోటి జీవరాశులు. సమస్తమైనటువంటి జీవరాశుల యొక్క ప్రాణములు కలిగిన ప్రాణి అన్నాడండి. ప్రాణము కలది ప్రాణి అవుతుంది. ప్రాణము ఉన్నది అంటే ఒక దేహం కలది అంటే ఒక జీవి. ఆ జీవుల యొక్క హృదయ గుహరాల్లో, ఆ లోపల, గుహ అంటే లోపల అంటే రహస్య ప్రదేశంలో, అంటే కనిపించదు కానీ ఉంది. లేదు, మన అందరికీ ప్రాణం ఉంది. ఎక్కడుందంటే అన్ని చోట్ల శరీరం అంతా వ్యాపించింది, సర్వవ్యాపిది. అలాగా గోపితం అంటే రహస్య రూపంలో, బ్రహ్మ అంటే రహస్య రూపంలో వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వా ఏ బ్రహ్మలోకే దుపరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. దహ్రం విపాపం. దహ్రం అంటే మాట ఇదండి. దహ్రం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రదేశంలో ఆయన లోపల ఉంటాడు ఆయన. నువ్వేదో నీ మైక్రోస్కోప్ పెడతాను, లేకపోతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెడతాను, నాకు కనిపించలేదు కనుక లేదంటారు, కుదరదు. నీ నీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కూడా గుర్తించలేకపోతే అంత ఇంకా సూక్ష్మతమైనటువంటి వ్యక్తి అయిన ఇది గోపితం. అటువంటి ఎవరయ్యాది? అది పరబ్రహ్మము. గోపితం బ్రహ్మ అంటే రహస్యంగా ఉండేటటువంటి, అంటే సూక్ష్మాది సూక్ష్మ రూపంలో ఉండేటటువంటి పరబ్రహ్మము వేదాంత రూపేణ గమయితే. మరి ఉందని ఎలా చెప్తావయ్యా? ఉపనిషత్ వాక్యాల ద్వారా చెప్తామయ్యా. ఉపనిషత్తు చూసినటువంటి మహర్షులు ఉన్నారు, వాడు ద్రష్టలు. మాకు వాడి వాక్యాలను సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అంతే, అది వేదాంత రూపేణ గమయతి. ఆ ఆయన ఉన్నాడో లేడో అనేటటువంటి భ్రాంతి లేకుండా ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు. స ఏకహ. అదిగో ఒకటే, అక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు అక్కడ. అది కౌంట్ కూడా చెప్పేస్తుందండి వేదం, ఎంతమంది ఉన్నారు. స ఏకహ, ఉన్నవాడు ఒక్కడే అక్కడ అంటూ. వేదాంత రూపేణ గమయతి విజ్ఞాపయతి అంటే తెలియజేస్తుంది అది. ఏ రకంగా అంటే ఉపనిషద్ వాక్యాల ద్వారా ఆయన ఒక్కడే అక్కడ రహస్యంగా సమస్తమైనటువంటి జీవరాశుల యొక్క హృదయాల్లోనూ ఉన్నాడు అని స్పష్టంగా తెలియజేస్తుంది. అంచేత ఆత్మాయ నమ, ఆత్మలింగాయ నమ,
అటువంటి విజ్ఞాపయతి ఇది లింగ. ఆత్మ అటువంటి తెలియజేసేటటువంటిది కనుక లింగము అనే మాట ఏమిటంటే గుర్తు అని అర్థం అండి. అంచేత ఆత్మ సర్వజంతు రూపశ్చ అసౌ, ఇది ఎటువంటి సమస్తమైనటువంటి జీవుల యొక్క ఆకారంలో ఉంటాడు. లింగశ్చ, ఆయన అక్కడ ఉన్నాడని తెలియజేస్తాడు కూడా. ఇది ఆత్మారూప తస్మై, అటువంటి ఆత్మలింగాయ, అటువంటి ఆత్మలింగ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కూడా నమస్కారం. యస్మాత్ ఉత్కృష్టో నాస్తి స పరమ. పరమాయ నమః, పరమలింగాయ అంటే యస్మాద్ ఉత్కృష్ట నాస్తి, ఈయన కంట ఇంకా గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా పరమాత్మ కంట. యస్మాద్ ఉత్కృష్ట, ఆయన కంట, పరమాత్మ కంట ఉత్కృష్టుడు నాస్తి, ఎవడు లేడు గనక ఆయనే స పరమః, ఆయనే ఇంకా సుప్రీం అనమాట. ఇంకా తస్మై, అటువంటి ఆ రకంగా ఇన్ని రకాలుగా పరమాయ నమ, పరమలింగాయ నమః. పాతి జగతి ఇది పహ, ఇందాక చెప్పుకున్నాం కదండి. పహ అనే మాట కూడా ఇక్కడ పరమలో ప రమ అని రెండు రకాలుగా విడతీయబోతున్నారు. పరమలో మళ్ళీ పరమం అంతా మనకి మనకి మొట్టమొదటి ఇండియాలో తయారైనటువంటి సూపర్ కంప్యూటర్ని పరం అని పేరు పెట్టారండి. 15 ఏళ్ల క్రితం, 18 ఏళ్ల క్రితం సీడియాక్ వాడు చేశారు పూనాలో. దాని పేరు పరం. ఆ కంప్యూటర్ అంటే చాలా అప్పటికి హైయెస్ట్ అని, కానీ చాలా ఇప్పుడు చిన్నదైపోయింది. దానికంటే ఇంకా చాలా హై స్పీడ్, హై మెమరీ ఇంకా చాలా వచ్చేసేయండి. ఇక్కడ చెప్పేది అంటే పరమం కాకుండా ప రమ, రెండు పదాలు విడదీస్తున్నారు, రెండు పదాలుగా విడదీస్తున్నారు. పా అనే మాట ఏమిటి? పాతి జగత్, ఈ ప్రపంచ జగత్తును పాతి రక్షించువాడు గనక ప. రమతి మోక్ష సామ్రాజ్యాయ ఇది రమ. అంచేత రమతి అంటే ఆనందాన్ని కలిగించేటటువంటి మోక్ష సామ్రాజ్యే, అంటే మోక్ష సామ్రాజ్యం. మోక్ష సామ్రాజ్యం అంటే మనకి ముక్తి కలిగిన సమయంలో రమతే, ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నిత్య ముక్తుడు కదా మన శంకరాచార్యులు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం చెప్తూ ఉంటారు కదండి, వారు ఇంపార్టెంట్ కొటేషన్ అది, పెట్టలైన ఇదివరది. అటువంటిది రమతే, ఆయన ఆనందిస్తూ ఉంటాడు, ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. పాతి జగత్ రమతేచ, ఆయన ఆనందిస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఏ రకమైనటువంటి రజస్సు విరజాల అంటారు, ఏ రకమైనటువంటి పుణ్య పాపాల యొక్క స్పర్శ లేదు. ఈ కర్మబంధాలు అస్సలు లేనే లేవు. ఆయన ఒక్కడే ఉన్నాడు, విశ్రాంతిగా ఉన్నాడు, ఆనంద రూపంలో ఉన్నాడు ఆయన అని అక్కడ రమ. సచ అసౌ సచ ఇది కర్మధారయ. సచ అంటే ఆయన పా, ఈజ్ పా యాజ్ వెల్ యాజ్ రమ ఆల్సో. ఆయన చేత పరమ అంటే లీనం. కర్మధారయ సంవత్సరం రెండు కలిపేప్పుడు వస్తుందండి. లీనం విలీనమపి సర్వజ్ఞత్వాత్ గచ్చతి అవగచ్చతి జానాతి ఇది లింగ. లీనం విలీనమపి, అన్నిటిలోనూ ఉంటాడు, అన్నిటినీ తనలో లీనం చేసుకుంటాడు. సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞత్వాత్ గచ్చతి అనే విషయం అందరికీ తెలియజేస్తుంటే మనందరికీ కూడా అనుభూతులు అప్పుడప్పుడు కలుగుతుంటాయండి. అనేక రకాల రూపాల్లో ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. నేను ఉన్నాను రే, జాగ్రత్త, మీ ఇష్టోచ్చులు ప్రవర్తించకండి, మీ అహంకారం మీకు పరమావధి అనుకోండి, మీ తెలివితేటలు ఎక్కువ అనుకోకండి, మీకంటే మించినట్టు ఇంకో శక్తి నడుస్తుంది ఇక్కడ అని ఎప్పటికప్పుడు ఆయన యొక్క ఉనికిని మనకి తెలియజేస్తూనే ఉంటాడు అనేక రూపాల్లో. అంచేత ఇక్కడ ఇది జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ అన్నిటికంటే గొప్ప ఇంకో శక్తి ఉంది. ఓ శక్తి ఉంది అంటే దానికి ఒక రూపం చెప్పాలి, దానికి ఒక గుర్తు చెప్పాలి. అంచేత అవగచ్చతి జానాతి ఇది లింగ, అంటే తెలియజేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అంచేత లింగ, గుర్తులు చెప్తుంటాడు ఆయన. పరమశ్చ అసౌ లింగశ్చ ఇది పరమలింగ, అందరికంటా కూడా చాలా ఉత్కృష్టుడైనటువంటి వాడు, ప్లస్ గుర్తు శివలింగ రూపంలో ఉండేటటువంటి వాడు కనుక పరమలింగ. తస్మై పరమలింగాయ నమః. ఏతద్ వచన విభక్తి వ్యత్యయ ఏతై పూర్వోక్తై మంత్రై, ఈ రకంగా ఇంతవరకు చెప్పినటువంటి మంత్రం చేత సర్వలింగం అంటే రస సువర్ణాది అన్యతర నిర్మితం లింగమాత్రం స్థాపయతి. ఇప్పుడు రసలింగం ఉంటుంటారండి, రసము అంటే పాదరసం అని కూడా అర్థం ఉంది ఏమండి. అంచేత పాదరసంతో ఇది చాలా ప్రసిద్ధి అండి. రసలింగాలు చాలా చోట్ల ఉన్నాయి, చాలా మంది చేయించుకున్నారు, ఇళ్లలో కూడా పెట్టుకుంటూ ఉంటారు ఏమండి. అలాగా పూర్వోక్తై మంత్రై సర్వలింగం అంటే ఇటువంటి సమస్తమైనటువంటి లింగాకారంలో ఉండేటువంటి పరమశివుణ్ణి. ఏమిటి చాలా రకాలంటే రస రూపంలో, అంటే పాదరస రూపంలో కానీ, సువర్ణ రూపంలో కానీ, ఆది అన్యతర మన శిలా రూపంలో కానీ అనేకమైనటువంటి విధములుగా నిర్మితం లింగమాత్రం స్థాపయతి. అంచేత సర్వోపి త్రైవర్ణిక లోక ప్రతిష్టాపయతి. సమస్తమైనటువంటి ఈ త్రైవర్ణికుడైనటువంటి, అంటే ఇందులో మొట్టమొదటి త్రివర్ణాలకి సంబంధించినటువంటి వాడు ప్రతిష్టాపయతి. వీళ్ళందరినీ కూడా, ఈ జీవులందరినీ కూడా వీళ్ళందరూ ప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు ఆయన్ని. లింగం కథం భూతం అంటే ఈ శివలింగం ఎటువంటిది? సోమస్య అంటే సూర్యస్య, ఔపల అంటే
అక్కడ సర్వలింగజ్ఞ స్థాపయతి పాణిమంత్రం అక్కడ చూడండి, సర్వలింగజ్ఞ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. అక్కడ చెప్తే సోమస్య సూర్యస్య. సోమ అంటే మాటకి సోమ అంటే చంద్రుడు అనుకుంటామని, కానీ ఇక్కడ సూర్యస్య అంటే సోముడన్నా సూర్యుడన్నా ఔపలక్షణ్యేన సమస్త దేవతానాం కారణభూతం ఇది శేష. అంటే ఇక్కడ మంత్రం చూసుకోండి ఒక్కసారి వెనక్కి, ఆ మాట ఎక్కడుందో. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగజ్ఞస్థా, ఇందా పరమలింగ అయితే అయిపోయింది. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగజ్ఞస్థాపయతి అని. అంటే ఇక సోమస్య సూర్యస్య అంటే చంద్రుడు సూర్యుడు చెప్పారండి, మరి మిగతా దేవతల పేర్లు చెప్పలేదు కదా. అంటే రెండు చెప్తే ఎగ్జాంపుల్ జస్ట్ మోడల్గా అయ్యా, మిగతా అది రెండు చెప్తే అర్థం ఏంటంటే మిగతా అందరి పేర్లు చెప్పేసినట్టే అని చెప్తూ అక్కడ భాష్యంలో ఆ మాట చెప్తున్నారండి ఇక్కడ. అటువంటి అంటే ఔపలక్షణం అంటే ఇండికేటర్, ఉపలక్షణం అంటే ఇండికేటర్ అండి. ఇండికేటర్ అంటే సూచనే, అది చెప్తే చాలు మిగతా అన్నీ ఉన్నట్టు ఎట్సెట్రా అన్నమాట. సోమస్య సూర్యస్య, సోమస్య అంటే చంద్రుడు, సూర్యుడు అంటే సూర్యుడే. తర్వాత ఈ దానివల్ల ఏమిటి సూచించ అంటే ఆ ఇద్దరి పేరు చెప్పి సమస్త దేవతానాం కారణభూతం, సమస్త దేవతకి కూడా కారణ స్వరూపుడైన, సమస్త దేవతలు బ్రహ్మాండాలకి బ్రహ్మాండాలు అయిన కారణభూతుడైన, అందులో దేవతల గురించి మాట్లాడుతున్నాం కానీ సమస్త దేవతలు కూడా ఆయన వల్ల వచ్చినటువంటి వాళ్ళే. అంచేత ఆ, పాణి అంటే ఇక్కడ మరి పాణి మంత్రం ఉన్నారు కదా, పాణి మంత్రం ఏంటంటే అంటే పాణి ఉపలక్షిత సర్వ అవయవ అవయ అవయవ ఆమ్, ఆయమాన అంటే పాణి ఉపలక్షిత సర్వావయవాయమాన మంత్ర వేదవాక్య విశేష యస్య. అంటే ఇందులో అన్ని మంత్రాలు అని కరతలామలకం అంటుంటా ఉంటాం. కరతల అంటే ఏంటి అర్జయ్యి, కరతలం, తలం అంటే అర్జయ్ అని అర్థం అండి. ఏమండి కరతలం, కరతల అమలకం అంటే అరిచేతిలో ఉసిరిగా పెట్టినట్టు. అంటే చాలా సులభంగా అది టక్కుని దాని క్షణంలో దాని చేతిలో చూసుకోవచ్చు. దాన్ని ఆస్వాదించాలంటే ఏదో నోటి చేతిలో వేసుకుని నోట్లో వేసుకోవచ్చు. ఇలాగ సమస్తమైనటువంటి విషయాలు చేతిలో ఉంటాయ్యా. కరతలామలకం అంటే ఈ మొత్తం సమస్త విషయాలు కరతలామలకం అంటే అన్ని స్ఫురణలో ఉన్నాయి, అన్ని చదువుకున్నాడు. ఇలాగ ఏమిటంటే మొత్తం వేదంలో ఉండే అనంతకోటి మంత్రాలన్నీ కూడా ఆయనకి క్షణకాలంలో, మనకైతే మొదలు అందిస్తే చివరికి వెళ్తున్న పద్యం, వచ్చిన పద్యం అయితేను అది కూడా ఎవరు కంగారు పెట్టకుండా ఉంటాను. అక్కడ అలా కాదు దానికి. ఇక్కడ పాణి ఉపలక్షిత సర్వావయవ అయమా సర్వ ఇక్కడ చూడండి సర్వావయవాయమానా అంటే సర్వావయమాన అంటే సమస్తమైనటువంటి అవయవం రూపంలో ఉన్నటువంటి సమస్త వేద మంత్రములు. అంటే సంహితలో మంత్రాల, బ్రాహ్మణంలో మంత్రాల, ఆరణ్యకలో మంత్రాల, ఉపనిషత్తులో మంత్రాల, అన్నిట్లో ఉన్నటువంటి మంత్రాలు కూడా వేద వాక్య విశేష, వేదవాక్యాలన్నీ కూడా అందులో విశేషం. యస్య తత్పాణి మంత్రం అంటే త్రయీమయ శరీరం ఇది యావత్, ఆయన మొత్తాన్ని కూడా ఆయన అన్ని చేతులు ఉన్నాయి అని ఒక అర్థం అండి. త్రయీమయ శరీరం, త్రయీ అంటే ఆయన ఇంతవరకు రూపం ఏది చెప్తున్నారు కదయ్యా, ఏ రూపం? శివలింగం రూపం అని అన్నారు. ఆ శివలింగం కూడా ఏంటంటే చివరికి వేదమైన ఆయన శివలింగం అంటేను. త్రయీ అంటే వేదం అండి. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడింటిని త్రయీ అని పేరు. ఆయన రూపం ఏంటంటే వేదస్వరూపుడైన, వేదస్వరూపుడు, వేదమే ఆయన స్వరూపము. త్రయీమయ వేదముతో నిండిపోయినటువంటి శరీరం కలవాడైన, అంటే వేదమంత్రములే మొత్తం ఆయన యొక్క శరీరం అంతే తప్ప విడిగా ఇంకోటి ఏం లేదు. ఇక్కడ ఈ మాట కూడా చెప్తారండి. అభిషేకం పూర్వమీమాంసకి ఉత్తర మీమాంసకి వచ్చే తేడా దగ్గర ఒక చోట ఏంటంటే, ఏమండి నేను నమ్మకంతో అభిషేకం చేసుకుంటున్నాను, శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నానండి, ఈ నమ్మకం చేత సంప్రీతి చెందినటువంటి పరమశివుడు నాకు వరం ఇస్తాడని భావిస్తున్నానండి అని అన్నారు. అంటే ఏమైంది, నేను నమ్మకం స్వరబద్ధంగా ఎక్కడ నిర్దుష్టంగా ఎక్కడ దోషాలు లేకుండా పారాయణ చేయడం చేత అభిషేకం చేస్తూ, దానివల్ల పరమశివుడు, శివుడు అనేవాడు ఒక ఆయన విడిగా ఉన్నాడు, చదివే సాధకుడు ఒకడున్నాడు, ఈ సాధకుడు నమ్మకం పారాయణ చేస్తున్నాడు, ఈ నమ్మకాన్ని పరమశివుడు వింటున్నాడు, విని ఆయన వీడు బాగానే చదివాడు, ఎక్కడ దోషాలు లేకుండా చదివాడు అని వీడి వరం ఇద్దాం అని చెప్పి ఇస్తున్నాడు అని ఒక ఆయన అంటే, కాదండి పూర్వమీమాంసలు ఏమన్నారంటే జైమిని మహర్షి, అసలు నమ్మకమే శివుడేయా, నమ్మకమే శివుడు, మంత్రమే శివుడు. ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే మంత్రమే నీకు ఫలం ఇస్తుంది. అసలు నాకు శివుడు అనేది, నువ్వు మంత్రం చేత సంప్రీతి చెందే శివుడు వేరే అనుకుంటున్నావు, కాదు నాకు మంత్రమే శివుడు అంతే అని అలాగ వాళ్ళు భావం చేస్తారండి. పూర్వమీమాంసలు అలా వస్తుందండి. శివుడు ఉన్నాడా లేదా మాకు అనవసరం, మాకు మంత్రం ఉందా లేదా ప్రధానం. మంత్రమే మాకు దేవత, ఆ మంత్రం ఇచ్చేస్తుంది ఫలాన్ని. మంత్రం చేత పారాయణ చేస్తే ఇంకొక ఆయన ఎవరో సంతోషించడం అవేం లేదు ఇక్కడ, మంత్రమే శివుడు తాదాత్మ్య రూపంలో చేస్తారండి. అని ఇక్కడ త్రయీమయ శరీరం, నమ్మకమే ఆయన శరీరం అంతే.
నమకం వేరు, ఆయన వేరు కాదండి ఇక్కడ. రుద్రం వేరు, చమకం వేరు. మొత్తం వేదాలన్నింటిలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలతోటే నిర్మితమైనటువంటి వ్యక్తి ఆయన పరమేశ్వరుడు అని ఆ రకంగా చెప్పుకొస్తారండి. పవిత్రయతి పాపిన స్మరణ మాత్రేణ ఇది పవిత్రం. అంటే ఎన్ని భయంకరమైన పాపాలు మనకి బ్రహ్మ మహాపాతకాలన్నీ చేసినా సరే అలాంటి పాపల్ని స్మరణ మాత్రేనా అయ్యా నేను పొరపాటు చేశానయ్యా అని చెప్పి ఆయన ఒక్కసారి స్మరించుకుంటేట పవిత్రయతి, పవిత్రం చేస్తాటండి. ఇంత గొప్ప అపూర్వమైనటువంటి మంత్రాన్ని ఈవేళ మనం చెప్పుకునేటటువంటి భాగ్యాన్ని ఈ శని త్రయోదశి నాడు మనకి పరమేశ్వరుడు అంగీకరించి ఇచ్చాడండి. ఇందాక ఒక మాట అన్నాను, రామేశ్వర అనే పదానికి కర్మధారయ సమాసం గురించి చెప్తానన్నాను. ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మళ్ళీ దానికి వస్తాననుకోండి. ఈ ముగ్గురు కూడా ఈ రామేశ్వరం అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటేట, రామస్య ఈశ్వర అండి. షష్ఠీ తత్పురుషుగాను దీనికి చెప్పొచ్చండి. ఏమండి, విష్ణు అన్నట్ట ఆయన శివుని చూపిస్తూ, విష్ణు తనని కాస్త నేను నాకంటే గొప్పవాడయ్యా ఈ శివుడు అని రామేశ్వర పదానికి రామస్య ఈశ్వర, రాముడికి ప్రభు అయ్యా అని చెప్పి విష్ణు అన్నట్టండి. విష్ణు తత్పురుషం బ్రూతే, విష్ణు షష్ఠీ తత్పురుష సమాసం కింద చెప్పేటండి. షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఇది చెప్పింది దాకా రామస్య ఈశ్వర రామేశ్వర. అప్పటికి బహూరీహిర్ మహేశ్వర, మహేశ్వరుడు అని ఆయన ముగ్గురు అక్కడ పోయేది. ఆహా షష్ఠీ అంటే ఇప్పుడు ఏమైందంటే శివుడు గొప్పవాడయ్యాడు ఇందాక చెప్పిన ప్రకారం. విష్ణు తను చిన్నగా చేసుకున్నాడండి. కానీ శివుడు ఏమనుకుంటాడంటే లేదు నేను చిన్నవాడిని, నాకంటే విష్ణు గొప్పవాడే. బహువ్రీహిర్ మహేశ్వర, మహేశ్వరుడు శివుడైతే అది బహువ్రీహి సమాసం అన్నట్టండి రామేశ్వరుడు పదానికి. అంటే రామ ఈశ్వర యస్య సహ, అంటే రాముడు ఎవరికి ప్రభువో, అంటే తనకి రాముడు ప్రభు అని అర్థం అండి. రామ ఈశ్వర యస్య, యస్య అంటే ఎవరికంటే నాకు. రామ ఈశ్వర అంటే శివుడు తనని చిన్నదిగా చూపించి విష్ణుమూర్తి పైకి చూపిస్తున్నాడండి. ఇలాగ ఇద్దరు చేస్తున్నారు. మరి బ్రహ్మగారు ఏమన్నాడంటే అది కర్మధారయ సమాసం అన్నట్టండి. రామశ్చ అసౌ ఈశ్వరశ్చ, ఈయన రాముడును ఈశ్వరుడును అని చెప్పి అలా ముగ్గురు కూడా ఈ రామేశ్వర శబ్దానికి మూడు అర్థాలు వస్తాయని చెబుతూ, అంటే అసౌ అనే పదం వాడతారని ఇలా ఇందాక చూపించాం కదండి. అలాగా రామశ్చ అసౌ ఈశ్వరశ్చ, రాముడును ఈశ్వరుడును ఇతను, ఒకే రూపం అది. అంటే ఆ రకంగా విష్ణువు మహేశ్వరుడు ఇద్దరు, శివుడు వేరు విష్ణువు వేరు కదా. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అని మాట చెప్పడానికి బ్రహ్మగారు అన్నట్టండి. ఇలాగా చక్కటి పదాలతోటి మనకి సంస్కృతంలో అనంతమైనటువంటి వాంగ్మయాన్ని మనకు అందించారు. ఈ సందర్భంలో నెక్స్ట్ ఇంకా దీంట్లో ఈ భాగం అయిన తర్వాత ఇప్పటికీ మనం చమకానికి పూర్వభాగంగా ఈ మంత్రాలన్నీ చెప్పుకుందాం అనుకున్నాం. దీని తర్వాత వచ్చేది వరకు మనకి సద్యోజాతం అని కూడా మొట్టమొదటి మన నమ్మకం భాష్యం ప్రారంభిస్తూ మొట్టమొదటి సద్యోజాతం వారితో చెప్పుకున్నామండి. అంటే మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయట్లేదు, అన్ని ఒకటి రికార్డింగ్స్ ఉన్నాయి కనుక అది దాటి మనం వెళ్ళిపోదామండి, ముందరకు వెళదామండి. వెళ్ళిన తర్వాత ఇప్పటికీ చమకంలో పెడుతుండే ప్రారంభిస్తూనే చూడండి. కొంచెం ప్రారంభిద్దాం ఇవాళ అసలు. ఇది ఎక్కడదంటే ఇది మన కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీ శాఖలో తైత్తిరీయ సంహితలో చతుర్థ కాండే 4వ కాండలో 7వ పన్నం అండి. 7వ పన్నం మొత్తం అంతా 50 పంచల పైన ఉంటాయండి. కానీ ఇందులో మొదటి 11 అనువాకాలని చమకం అంటారు. నమకం అలా కాదు, అది కూడా చతుర్థ కాండంలోదే 4వ కాండంలోదే 5వ పన్నం పూర్తిగా నమకం. నమకం ఎందుకంటే నమః నమః అనే పదంతో మొత్తం ఎక్కువ భాగం నడిచింది కనుక. ఇక్కడ చమకం అని ఎందుకంటారంటే మే చ మే అనేటువంటి 2 అక్షరాలు ఇందులో విస్తారంగా వస్తుంటాయి, కానీ దీని పేరు చమకము అని అన్నారండి. ఇప్పుడు ప్రారంభం ఏంటంటే మొట్టమొదట ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం అగ్నా విష్ణు సజోష సేమా వర్ధంతు వాంగిరః జుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మే పానః అని అక్కడ ఒక పనస కింద ఆపుకుంటారు. ఇందులోనండి మొట్టమొదటిది అసలు
ప్రారంభమే ప్రారంభం అగ్నా విష్ణు అనేటటువంటి రెండు పదాలతోటి ప్రారంభమవుతుందండి. అగ్నా విష్ణు అనేది ద్వంద్వ సమాసం. అగ్ని విష్ణువును. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఒక మాట అన్నారండి. ఏమండి నమ్మకం అంతా కూడా శివుడిదిన్ను, చమకం అంతా కూడా విష్ణువుదా అన్నారు ఆయన. అంటే ఇక్కడ విష్ణు పదంతో ప్రారంభమైంది కదా ఆల్మోస్ట్. అంచేత ఆ, నమ్మకానికి అధిపతి అంటే మంత్ర అధిష్టాన దేవత రుద్రుడని, చమకానికి అధిష్టానపతి విష్ణు అని అలా చెప్పుకోవచ్చా అన్నారు. అది కాదండి ఇక్కడ దాంట్లో అంతరార్థం. అగ్న విష్ణువులో అగ్ని విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు వర్ణించారు. మొట్టమొదటి ప్రారంభమే ప్రారంభం. దానికి ఎందుకు అసలు అలా చెప్పాల్సి వచ్చింది? అసలు అగ్ని అనే మాటకి మనకి ఏమైనా అర్థం తెలిస్తే అప్పుడు తర్వాత మనం మిగతా విషయాలు ఆలోచిద్దాం. అప్పుడు విష్ణువు చూద్దాం. ఈ రెండు చూసే అప్పుడు రుద్రుడి సంబంధం ఉందా లేదో చూద్దామండి. అసలు మొట్టమొదట అగ్ని అనేటటువంటి పదానికి అండి, అగ్నికి ఏముంది పెద్ద అర్థం చిన్నప్పటి నుంచి వాడుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, స్టవ్ మీద చూస్తున్నాం, పెద్ద పెద్ద ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వింటున్నాం, చూస్తున్నాం. అగ్ని అనుకుంటామండి. కాదండి. ఆ అగ్ని అనే పదానికి చెప్పడానికి చాలాసేపు పడుతుంది. జస్ట్ అసలు ఈ దీనికి అప్పుడు మొట్టమొదటిలో ఎప్పుడో వేసింది ఇలా అభిషేకం చేసుకునే సమయంలో అగ్నా విష్ణువు ఈ చేతిలో చూడండి, ఈయన చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకున్నాడు, ఈ చేతిలో కమలం పట్టుకున్నాడు. అంటే విష్ణుమూర్తిని. ఈ అగ్నా విష్ణువులు అంటే ఇద్దరు అధిష్టాన దేవతలు. వాళ్ళు కింద సాధన చేసుకునేటువంటి మహర్షులందరూ కూడా, పుణ్యాత్ములందరూ కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటే వాళ్ళు వరాలు ఇవ్వడానికి వచ్చారండి వాళ్ళు. అంటే ఒక చిన్న రూపకల్పన ఇది. అంటే అగ్నా విష్ణు సదోష సేమా యమావర్ధంతు వాంగిర, మీ యొక్క వచనములన్నీ కూడా మాకు వృద్ధిని కలిగించుగాక, అంటే మాకు శ్రేయస్సును కలిగించుగాక అని ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఈ అగ్నా విష్ణువులో అగ్ని శబ్దం ఏమిటి, దాని అర్థం ఏమిటి, విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి, అవి చూద్దామండి ఇప్పుడు. ఇప్పుడు ఒక్కొక్క మాట తీసుకుని అగ్ని అనే పదానికి చూడడానికి ప్రారంభిద్దామండి. ఈ అగ్నికి చెప్పడానికి కనీసం ఒక గంట 2 గంటలు పట్టొచ్చు, కానీ సంక్షిప్తంగా చెప్పుకుందామండి దీనికి. ఒక్క నిమిషం ఇది కొంచెం ఎన్లార్జ్ చేసుకునేట్లా ట్రై చేస్తాను. ఉమ్. ఈ అగ్ని అనే పదానికండి మొట్టమొదటిది చెప్తూ నిరుక్తం అని మనకు ఒక శాస్త్రం ఉందండి. నిరుక్తం, దాన్ని నిఘంటు, యాస్క మహర్షి ప్రణీతం అది. యాస్క మహర్షి దానికి కర్త, శాస్త్రకర్త, శాస్త్రకారుడు. దానికి అందులో ప్రతి మాటకి, సంస్కృతంలో ఉన్న ప్రతి పదానికి కూడా అర్థం ఉండాలి. అర్ధరహితమైన పదాలు ఉండకూడదు. అయితే మన వ్యాకరణ శాస్త్రం ఉంది కదా, పతంజలి మనకి పాణిని, కాత్యాయనుడు, తర్వాత మనకి వరరుచి వీళ్ళందరూ ఇచ్చినటువంటి పతంజలి మహర్షి చెప్పిన మహాభాష్యంతో సహా ఉంది కదా. వాటిల్లో కవర్ అవ్వని పదాలు ఇంకా ఉండిపోయాయి. వాటి సంగతి ఏమిటి? వ్యాకరణ సూత్రముల చేత ఇంకా వివరించబడని పదాలు ఉన్నాయి. వాటికి అర్థం ఎవరు చెప్తారు? అలాంటి వాటి చెప్పడానికి ఓ శాస్త్రం ప్రత్యేకించి ఈయన ప్రారంభించారండి. దాని పేరు నిరుక్తం. నిరుక్తం అనే మాటకి అంటే నిర్ అంటే రెండు అర్థాలు చెప్పానండి. నిర్ అనే పదం నితాంతము, చాలా ఎక్సలెంట్గా ఉక్తం చెప్పబడింది. దానికి నిఘంటు అనే మాట కానీ అందులో వచ్చేటువంటి పదాలకు పర్యాయ పదాలు ఏమిటి, నానార్థాలు ఏమిటి, అవన్నీ కూడా చెప్పుకొస్తారు. అది కాండాల కింద ఉంటుంది. అందులో దైవత కాండ అనే దాంట్లో ఈ ఏడో అధ్యాయంలో 14వ వాక్యం దగ్గర ఈ అగ్ని అనే పదం గురించి ఆయనకి విస్తారంగా రాయడం ప్రారంభించారండి. అగ్ని మొట్టమొదటి మాట ఏమని రాస్తారంటే యాస్క మహర్షి, అగ్ని పృథివీ స్థాన, భూమి స్థానంగా కలవాటండి అగ్నిహోత్రుడు. అగ్ని ఏంటి, భూమి మీద ఎక్కడైనా మనకి అగ్ని కనిపించదే. మనం వెలిగిస్తే తప్ప అది కనిపించదు కదా మనకి ఎక్కడా కూడా. లేదు మరి ఎలా చెప్తారంటే, మనకి 3 లోకాలు తీసుకుంటే, అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము తీసుకుంటే, భూలోకంలో అధిష్టాన దేవత అంటే అగ్ని అని చెప్పారు మనకి. భువర్లోకంలో ఎవరయ్యా అధిష్టానం అంటే మధ్యలోకంలో అంతరిక్షమే దాన్ని వాయువు అధిష్టానం చెప్పారు. మరి సువర్లోకము ఆదిత్యులు అంటే ద్యులోకం అని చెప్పుకుంటే అది ఆదిత్యులు అధిపతి అని చెప్పారు. ఇక ఆదిత్యుడికి అయితే అర్థం చెప్పచ్చు, ఆకాశం ఆయన ప్రకాశమానంగా కనిపిస్తున్నాడు కనుక. మధ్యలో అంతరిక్షంలో వాయువుని చెప్పడంలో మనం అర్థం చేసుకోగలం. మధ్యలో వాయువు వీస్తుంటుంది కనుక, భూమి పైన వాయువు వీస్తుంటుంది కనుక కొంతవరకైనా. ఈ అగ్నికి సంబంధం ఏంటి అసలు భూమికిను? అంటే దీనికి వెంటనే అండి, మహర్షుల యొక్క నాకు సైంటిఫిక్గా చూస్తే దీనికి అన్వయం చూడండి. ఈ పిక్చర్ చూడండి ఒక్కసారి. ఇది ఎర్త్ యొక్క స్ట్రక్చర్ అండి. ఎర్త్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఈ ఎర్త్ యొక్క స్ట్రక్చర్లో ఎంత లోపల ఉన్నటువంటి విపరీతమైనటువంటి అగ్ని అండి. అది ఈ మధ్య సైంటిస్టులు కనుక్కున్నా ఉంటున్నారు. మరి మహర్షులు ఎప్పుడు చెప్పారు ఇది?
ఈ గ్రీనిష్గా ఉన్నటువంటి ఇది యాక్చువల్ భూమి యొక్క అవుటర్ పాయింట్ అండి. ఈ కర్వేచర్ అంతా కూడా ఇది భూమి. పృథ్వీ స్థానం ఉన్నారు కదా. ఎలాగంటే దీనికి లోపల ఒక్క క్షణం అండి, ఇక్కడ రాశాను explanation. ఈ అవుటర్ సర్కిల్ ఏదైతే ఉందండి, అది మన భూమి మీద మనం ఉన్నటువంటి ఈ పాయింట్ పైన ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఈ లోపల రెడ్డిష్ ఈ టింజ్ స్టార్ట్ అవుతున్నటువంటి ఇంతవరకు కూడా ఇది హార్డ్ సర్ఫేస్ మనం ఉన్నటువంటిది. ఎర్త్ యొక్క డయామీటర్ అండి ఈ చివరి నుంచి ఆ చివరికి 12,756 కిలోమీటర్లు అండి. 12,000 అంటే 12,500 అనుకోండి. అంటే ఇక్కడి నుంచి అమెరికాకి ఒక పెద్ద, ఇక్కడి నుంచి మనం పైన చిల్లెట్టేసామంటే పైనుంచి కిందకి కానీ ఏ పక్కన చేసినా సరే అవతల పక్క దాకా గొట్టం వేస్తే 12,700 సుమారు కిలోమీటర్ల లెంగ్త్ వస్తుందండి. ఇంత దాంట్లో ఈ గట్టిగా హార్డ్ సర్ఫేసు మన అవుటర్ సర్ఫేసు మనం చూస్తే మనకి హార్డ్ రాక్ తగలాలి, అపార్ట్మెంట్ కట్టాలంటే ఇక్కడ మ్యాక్సిమం అనేది 5 కిలోమీటర్ల లాగా అయితే మ్యాక్సిమం ఎక్కడైనా ఇక్కడ 70 కిలోమీటర్ వరకు ఉంటుంది అంతేనండి. మొత్తం ఎర్త్ యొక్క సర్ఫేసు ఈ హార్డ్ సర్ఫేసు లేకపోతే వాటర్ కానీ సముద్రాలు కానీ ఇవన్నీ కలిపి 5 కిలోమీటర్ల దాకా అయితే 70 కిలోమీటర్ వరకు మాత్రమే అంతవరకు అండి మనం చెప్పుకునేటువంటి భూమి. దానికి లోపల ఉండేటటువంటిది ఈ 2 లేయర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ 2 లేయర్స్ ఏమంటారంటే వీటిని అవుటర్ మ్యాంటిల్, ఇన్నర్ మ్యాంటిల్ అంటారు. ఇవి యాక్చువల్లీ ఈ స్పేసు అంటే ఈ రెడ్డిష్ రెండు మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు ఎర్త్లో మొత్తం ఇది 85% వాల్యూమ్ అవి ఆక్రమిస్తాయటండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటటువంటి దాంట్లో ముఖ్యంగా 85% వాల్యూమ్ అంతా ఈ రెండును. ఇందులో ఎలా ఉంటుందంటే పర్వతాలు కూడా కరిగిపోయి ఉంటాయటండి ఈ స్పేస్లో. అంటే మీరు 70 కిలోమీటర్ లోపలికి వెళితే అక్కడ సలసలసలా కాగుతున్నటువంటి హిమాలయ పర్వతాలు అంటే కరిగిపోయి రాళ్ళు కరిగిపోయి ఉంటాయండి అక్కడ. ఏమండి ఇంకా దాని లోపల అది అయిన తర్వాత ఇన్నర్ ఈ రెండు ఆఖరి దాంట్లో వచ్చేవాడు ఈ రెండింటిలోకి వస్తాయండి. దాని ఏమంటే అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అంటారు. ఈ అవుటర్ కోర్ మొత్తం దీని వాల్యూము సుమారు 15% మాత్రమే. మొత్తం భూమి యొక్క అంటే స్పియర్ అనుకుంటే ఆ స్పియర్లో దాని వాల్యూమ్ లెక్క చేసుకుంటే ఇది అప్రాక్సిమేట్గా 15% అండి ఏరియా ఈ వాల్యూమ్. అయితే ఇక్కడ ఇందులో మనకి ఐరన్, నికెల్ ఈ రెండు మెటల్స్ మొత్తం హెవీగా ఉంటాయి. అంటే మొత్తం మీద కరిగిపోయినటువంటి భూమి మొదట్లో బరువు అంతా సెంటర్లో చేరిపోయిందండి. అంటే ఇక్కడ సలసలసలా కాగుతున్నటువంటి ఇనుము వేపర్స్ కింద వస్తూ ఉంటుందండి. అగ్నిహోత్రం ఇక్కడ టెంపరేచర్ ఎంత తెలుసునా అండి, 6,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుందండి ఇక్కడ. ఇది ఈవేళ మనం నుంచున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి భూమి లోపల ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మనం చూసాపా ఎందుకు భూమిని అగ్నికి భూమి స్థానంగా ఏం చెప్పారంటే ఇంత భూమి కూడా ఏం చల్లగా ఏం లేదు, లోపల బ్రహ్మాండమైనటువంటి 6,000 డిగ్రీలు. అంటే మీకు సూర్యుడికి అవుటర్ సర్ఫేస్లో ఉండే డిగ్రీస్ టెంపరేచర్ 6,000 డిగ్రీస్ అండి. ఇక్కడ భూమి లోపల ఉండేటటువంటి సెంటర్లో ఉండేటువంటి టెంపరేచర్ అది దాని యొక్క టెంపరేచర్ అండి. ఇది ఈ రకంగా ఉండే అంటే ఈ పిక్చర్ చూస్తే మనకి క్లారిటీ వస్తుందని చెప్పి ప్రత్యేకించి మొట్టమొదటి వాక్యానికి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దాంట్లో ఈ వాక్యం అగ్ని పృథివీ స్థాన, భూమికి ఆయన భూమి ఆధారంగా పెట్టుకుని భూమి మీద ఉంటాడు అని చెప్పడం అండి. రెండోది అన్ని పదాలు వేళ అవ్వండి, కొన్ని చెప్పుకుందాం మనం, ఇంకొక 2 నిమిషాలు చెప్పుకుందాం. అగ్ని అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసునండి, అగ్రణీ అనే మాటలో నుంచి వచ్చిందండి. అగ్రణి అంటే ముందు ఉండేవాడు, ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫస్ట్ లైనర్. అంటే మొట్టమొదటి ఎప్పుడైనా సరే మొదటి లైన్లో ఉంటాడు ఆయన. ఈ మాటే మనకి ఎక్కడ విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది చూడండి, 218వ నామాలు వస్తుంది. అగ్రనీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ. శ్రీ మహావిష్ణువు ఎప్పుడు నెంబర్ 1 ఏంటండి. అలాగా అగ్రణి అనేటటువంటి మాట అగ్నిహోత్రుడికి చెందుతుంది, శ్రీ మహావిష్ణువుకి చెందుతుందండి. ఇప్పుడు మీరు అగ్నా విష్ణు రెండింటికి లింక్ చూడండి, రెండిట్లో చెప్పబడి వాడు ఒకడే. ఎవరైనా నెంబర్ 1 ఎవరండి విశ్వంలో? పరమాత్మ. సో అగ్ని అని చెప్పినా విష్ణు అని చెప్పినా చివరికి ఎవరయ్యా? ఆయన పరమాత్మయ్యా. అది రుద్రుడు అంటావా, ఇంకోటి అంటావా, ఏ పేరైనా పెట్టుకో, వరుణుడు అంటావా, కుబేరు, ఏ పేరైనా పెట్టుకో, మా అభ్యంతరం లేదు. అది పరమాత్మని చెప్పేటటువంటి విషయము. అది అల్టిమేట్లీ అక్కడ తీసేయడానికి. దీనికి శంకరాచార్యులు వారు ఈ అగ్రణి అనే మాట ఏం వ్యాఖ్యానించారు చూడండి. అగ్రం ప్రకృష్టం పదం నయతి ముముక్షూన్ ఇది అగ్రణీ. ఆయన ఎలా భాష్యం చెప్పారంటే మన విష్ణు సహస్రనామ భాష్యంలో వాక్యం అనేది, ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటూ ఉంటారో ముముక్షువులు, వాళ్ళకి మోక్షం వచ్చేయలేదు,
మోక్షం కావాలని కోరిక మాత్రం ఉంది, దాన్ని సాధన చేస్తున్నారు. అలాంటి వాళ్ళని, భక్తితో సేవించేటటువంటి వాళ్ళని ఆయన అగ్రం, మొత్తం ఈ గమనంలో, వేదాంత మార్గంలో ప్రయాణం చేస్తుంటే ప్రకృష్టం పదం నయతి, అత్యుత్కృష్టమైనటువంటి స్థానానికి తీసుకెడతాడు ఆయన. అంటే ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు, ప్లస్ ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వీళ్ళని కూడా ఆ స్థాయికి తీసుకెడుతూ ఉంటాడు. అందుచేత అగ్రణీహి, అదా ఎవరమ్మా అని ఆ రకంగా కూడా అగ్రణి అనే పదం కూడా ఇక్కడ దీంట్లోంచి వచ్చింది. అగ్ని అనేటటువంటి మాట ఒకటి వస్తుందండి. ఇది అయితే ఈ మొదటే ఉండడం అనే మాట ఎక్కడ వస్తుందంటే నిరుక్తంలోనే మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్పారండి. ఇక్కడేమో విష్ణు పరంగా చెప్పారు, అంటే విష్ణు సహస్రనామంలో వచ్చిన పరం. యజ్ఞాల్లో అగ్రం, ఇది నిరుక్తికారుడు యాస్క మహర్షి చెప్పిందంటే అగ్రం యజ్ఞేషు ప్రణీయతే. ఓ యజ్ఞం ప్రారంభించాలంటే మొట్టమొదటి ఏం కావాలండి? అగ్నిహోత్రం తయారవ్వాలి. ఆ త్రేతాగ్నిలో మొత్తం అక్కడి నుంచి తర్వాత ఆ అగ్నిహోత్రం మథనం చేసి అరణిని, రెండో ఊర్ధ్వరణి పైన అర్ధని కింద ధరణి, ఆ రెండింటినీ మథనం చేస్తే అందులోంచి ఉద్భవించినటువంటి అగ్నిహోత్ర కణంలోంచి అక్కడి నుంచి మొత్తం అగ్నిహోత్రం చేసుకొచ్చి దాంతో మంత్రపూతంగా ఆ అగ్నిని తీసుకురావాలి. సో యజ్ఞం ప్రారంభించాలంటే మొత్తం అగ్నిహోత్రం ప్రారంభించాలి. అంటే యజ్ఞాలన్నింటిలో మొట్టమొదటి తీసుకురాబడేది ఏమిటంటే అగ్నిహోత్రం, అగ్ని. అది ఇంకేదో వచ్చిందంటే అగ్రం, మొట్టమొదట అనేటటువంటి పదంతో కూడా అది వస్తుంది అండి. ఇలాగా ఈవేళ ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్పుకుందామండి, ఇక్కడ ఆపుకుందాం. అంటే అగ్ని అనే, అగ్నా విష్ణువులో ఉండేటటువంటి అగ్ని అనే పదానికి సంబంధించినటువంటి నానార్థాలు, ఎన్ని రకాలుగా ఆ పదం ఏర్పడింది అలాగా, దానికి రకరకాల భావాలని కూడా మహర్షులు చెప్పిన వాక్యాలని కూడా యాస్క మహర్షి మనకి ఏకత్రీకరణం చేశారు ఆయన. అవన్నీ చూసుకుంటూ వెళదాం, తర్వాత చెప్పుకుందాం, ఇక్కడ కాకుండా. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.